ఆచి చికెన్ మసాలా. కృష్ణలంక సీఐ నాగరాజుకు పెద్ద ఎత్తున అభిమానులు అండగా నిలుస్తున్నారు. సిట్ కార్యాలయం వద్ద హంగామా సృష్టించారు. నాగరాజు అరెస్టును నిరసిస్తూ పోలీసులకు అడ్డం తిరుగుతున్నారు. సీఐ నాగరాజు నిజాయితీ గల ఆఫీసర్ అని, ఆయన 10 రోజులు స్టేషన్కు దూరంగా ఉంటేనే క్రైమ్ రేట్ పెరిగిపోయిందన్నారు. ప్రజలకు మంచి జరగాలని 24 గంటలు పరితపించే సీఐ నాగరాజు తమ పిల్లలకు ఆదర్శమని అంటున్నారు. రాజకీయ క్రీడలో నాగరాజు బలిపశువు అవుతున్నారంటున్న అభిమానులతో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజును అదుపులోకి తీసుకొని పోలీసు సిట్ కార్యాలయానికి తరలించారు. సీఐ నాగరాజుకు మద్దతుగా చాలామంది ఇక్కడ చేరుకొని నినాదాలు తెలుపుతున్నారు. ఇక్కడ వారి అభిమానులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? సీఐ నాగరాజు గారి మీద సస్పెన్స్ ఎత్తివేయాలని చెప్పి కోరుతున్నామండి. గత 3 రోజులుగా మేము ప్రభుత్వానికి మా విన్నపాన్ని మేము వ్యక్తపరుస్తున్నాము. ఎందుకనంటే సార్, నేను కృష్ణలంక ప్రాంతవాసి, అక్కడే పుట్టి పెరిగాను. మాకు శనిశ్రాలయం గుడి కాడి నుంచి స్కూల్ బ్రిడ్జి వరకు మీరు కృష్ణానది పరిగి ప్రాంతంలో లేబర్ ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ బస్టాండ్కి దగ్గరలో కొంతమంది గంజాయి వ్యాపారస్తులు వాళ్ళ గంజాయితో యువతను ఎంతో అన్ని రకాలుగా గత 5 ఏళ్లలో నాశనం అయిపోయారు. ఎంతోమంది తల్లిదండ్రులు మా పిల్లలు నాశనం అయిపోతారని చెప్పి మంచి ఆఫీసర్ ఏమని కోరుకోవడం జరిగింది. మా అదృష్టం కొద్ది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగరాజు గారు అనే ఆఫీసర్ రావడం చాలా మాకు మంచి జరిగిందండి. నాగరాజు గారు వచ్చిన తర్వాత 1150 సీసీ కెమెరాలు పెట్టడం జరిగిందండి. ఆ కెమెరాలు పెట్టడం వల్ల ఈ గంజాయి బ్యాచ్ గాళ్ళు కానీ బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్లు మొత్తం పారిపోయారండి. ఇవాళ ఏదో ఒక రౌడీ షీటర్ 23 కేసులు ఉన్నవాడు ఏదో కేసులో ఇదైపోతే దాన్ని తీసుకొచ్చి నాగరాజు మీద రుద్ది నాగరాజు సీఏ గారిని సస్పెండ్ చేయించి వారిని పంపించేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం వారికి మేము విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాము, ఇది చాలా తప్పు సార్. ఎందుకంటే ఉన్నతమైన ఆఫీసర్లు ఉంటే సొసైటీ బాగుంటుంది. నేరస్తుని మనం సపోర్ట్ చేస్తే రేపటి పిల్లలు రేపు నేరస్తులు అవుతారు. ఉన్నతమైన ఆఫీసర్లు మనం సపోర్ట్ చేస్తే ఉన్నతమైన ఆఫీసర్లు చూసి ఒక యాంబిషన్ తీసుకుంటారు. సీఐ నాగరాజు గారు వెళ్ళే విధానం చూస్తే నిజంగా మా పిల్లలు పోలీస్ అవ్వాలనుకునే ఫీలింగ్ కలిగింది. నిజంగా అలాంటి ఆఫీసర్ని ప్రభుత్వం వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే మంచి చెడులు ఉంటాయి. ఎక్కువ శాతం ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వారి మీద మీరు అలాంటి అధికారులను కాపాడుకోవాలండి. ఎవరో చెప్పారు, ప్రతిపక్షాలు ఏదో బురద జల్లారని చెప్పి ఆఫీసర్లని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. రాజకీయం బలిపశు మాత్రం నాగరాజు గారిని చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతుంది. మీ స్థానిక ప్రజలుగా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, అలాంటిది ఏదైనా జరిగితే కృష్ణలంక ప్రజలు మొత్తం రోడ్డు ఎక్కుతారండి. అది చాలా తీవ్రమైన పరిణామం ప్రభుత్వానికి అవుతుందండి. సార్, ఒక వ్యక్తిని హత్య చేసి సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మన అలాంటి వారిని మీరు సపోర్ట్ చేయడం కరెక్టేనా? ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి సార్. ఏంటి ఆ వ్యక్తి అలాంటి వాడు మీరు ఆలోచించండి. అతను 23 ఏళ్ల వయసులోపే 22 కేసులు ఉన్నాయి. ఏంటి అప్పుడు అతనికి 32-33 సంవత్సరాలు అంట. ఏంటి అతను ఒక 10 ఏళ్ళ ఆడపిల్లని తీసుకెళ్ళిపోయి రేప్ చేసి ఆడితో పాటు ఒక 6తో రేప్ చేశాడు. అలాంటి వాడిని ఏ విధంగా మనం ఇదవ్వాలి సార్? నిన్న కాక మొన్న 6 నెలల క్రితం కూడా అతను జగ్గైపేటలో నవీన్ రెడ్డి అనే వ్యక్తిని చంపేశాడు. ఏ విధంగా మనం ఇదవుతాం సార్? ఇప్పుడు అతని ద్వారా నష్టపోయిన 23 కేసులు అంటే 23 కుటుంబాలు నష్టపోయినాయి. మరి వారిని ఎవరు ఆదుకుంటారు? మనం ఆలోచించాలి కదా సార్. ఇలా కుటుంబంకి అన్యాయం జరిగింది అంటారు, మీరు సాయి కృష్ణకి అన్యాయం జరిగింది మీరు అంటున్నారు కదా. మరి అతని వల్ల నష్టపోయిన 23 కుటుంబాలకు మరి ఎవరు న్యాయం చేస్తారు? అతన్ని మొక్కలోనే తుంచేసి ఉంటే ఇవాళ ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ చూడండి, సీఐ నాగరాజు గారిని వీఆర్కి పంపించిన 15 రోజుల కృష్ణలంకలో ఒక కానిస్టేబుల్ గారి మీద దాడి జరిగింది. గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ గారి వల్ల. ఒక బార్ షాప్లో క్యాషియర్ కౌంటర్ మీద దాడి జరిగింది. నిన్న రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు పీక కోసేశారు. మరి చూడండి, అధికారుల్ని మంచి ఆఫీసర్లని ఎప్పుడైతే మనం పక్కా తప్పిస్తామో గూండాయిజం రౌడీయిజం పెరిగిపోద్ది. ఉదాహరణ ఈ 10 రోజుల కృష్ణలంగా జరుగుతున్నాయి. దయచేసి నిజాయితీ గల ఆఫీసర్లను మనం సపోర్ట్ చేయాలండి. ప్రజలకు రక్షణ ఎవరంటే పోలీసులు, మరి పోలీసులకు రక్షణ ఎవరంటే మనమే. పోలీసులు కూడా కాపాడుకున్న బాధ్యత ఒక పౌరుడిగా మనకు కూడా ఉందండి. ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి 360 రోజులు డ్యూటీ చేసేది ఏకైక వ్యక్తి పోలీస్. మరి అలాంటి పోలీసులకు మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకండి? మరి వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారుగా, వాళ్ళు సెలవు పెట్టుకొని కూర్చోరే 6 నిమిషాలు మన కోసం ఇది అవుతున్నారు. మరి అలా నిజాయితీ ఆఫీసర్ మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? సార్, అదే గాదే సాయికృష్ణ కుటుంబానికి విపక్షాలతో పాటు ప్రభుత్వం కూటమి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఇక్కడ జరిగింది ఏంటంటే అదే గాయకి కృష్ణాకి ఎవరైతే సపోర్ట్ చేయలేదు సార్. మేము ఓపెన్ చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే తల్లికి కొడుకు చనిపోయడం బాధలో ఉంది కాబట్టి వెళ్ళి ఏంటి పరామర్శించారు తప్ప ఏంటి సాయి కృష్ణ అని చేసిన తప్పుల్ని భుజం మీద వేసుకోలేదండి. నాకు తెలిసి ప్రతిపక్షాలు వేసుకున్నారేమో కానీ కూటమి ప్రభుత్వాలు అలా వేసుకోలేదండి. తల్లి కొడుకు పోయడం బాధ చెప్పింది, దాన్ని వాదాడుతూ దాని మీద కావాల్సిన యాక్షన్ తీసుకున్న ప్రభుత్వం ఉందండి. అది శాంతి భద్రతలను అదుపు చేయడంలో తన వంతు కీలక పాత్ర పోషించిన సీఐ నాగరాజును అరెస్టు చేయడం దారుణమని వాళ్ళ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రావణ్తో సర్దార్, జీ తెలుగు.